శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఇవాళ ఐబొమ్మ కేసులో సైబర్ క్రైమ్స్ వాళ్ళు 5 రోజుల పోలీస్ కస్టడీ తర్వాత రవిని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినారు. జడ్జి గారు ఇమ్మంది రవిని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి చెంచల్గూడ జైలుకి పంపించడం జరిగింది. మా బెయిల్ అప్లికేషన్ ఏదైతే మేము ఫైల్ చేసినామో అది పీపీఆర్ కౌంటర్ వేయలేదు కాబట్టి రేపు అంటే 25వ తారీఖుకి కౌంటర్ అండ్ హీరింగ్కి రేపు వేసినారు. తనని 28వ తారీఖుకి మళ్ళీ ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చినారు. పీటీ వారెంట్స్ ఇంకా అయ్యలేదండి. మాకు మాత్రం ఒక్క కేసులో నోటీస్ ఇచ్చినారు, ఒక్క కేసులో తీసుకుంటున్నామని. మేము కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చినాము. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా 4 కేసులున్నా కూడా ఒకటే కేసులో అరెస్ట్ చేసి ఒకటే కేసులో పీటీ వారెంట్ వేసినారు. మిగతా అన్నింటిలో కూడా డీమ్డ్ కస్టడీ తీసుకోవాలని మేము కోర్టు వారిని కోరినాము. కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకుంటా అన్నారు. కాపీరైట్ యాక్ట్ కాకుండా ఇంకే ఏ కేసులు నమోదు చేశారు మీకు? అన్ని కేసులలో అన్ని క్రైమ్స్లలో 5 క్రైమ్స్లలో కాపీరైట్ యాక్ట్, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దాని కింద అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ అండ్ ఐటీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద బుక్ చేసినారు. లేదండి. ఆయన ఒరిజినల్లీ ఇండియన్ సిటిజన్. ఇప్పుడు ఆయనకు సిటిజన్షిప్ లేదు, కానీ ఆయన స్టిల్ హీ ఓట్స్ ఇన్ ది ఓసీఐ కార్డు ఉంది. హీ డస్ నాట్ నీడ్ ఎనీ వీసా టు కమ్ టు ఇండియా. ఓసీఐ కార్డు ఉన్నంత కాలం తను ఇండియాకి రావచ్చు, వెళ్ళొచ్చు. అది మా క్లయింట్కి అడ్వకేట్ మధ్య ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ రివీల్ అండి. సారీ. 5 days కస్టడీ అయింది. కస్టడీలో ఆయన కన్ఫెషన్ రికార్డ్ చేసినారు, అది కోర్టుకి సబ్మిట్ చేసినారు. నా ముంగట ఇంట్రాగేషన్ అయింది. అది ఇది 5 days వాళ్ళ ఆన్ రికార్డ్ కౌన్సిల్ బాలగోపేందర్ శ్రీనాథ్ ఇంకా బాలగోపేంద్ర మేమిద్దరం కలిసి అది వదిలేశాడు. కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ కస్టడీలో వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. దే హావ్ సీన్ హిమ్ లైక్ వెరీ గుడ్. అది రేపటికి వేసినారు. రేపు కౌంటర్ అండ్ హియరింగ్కి రేపు మోస్ట్ ప్రాబ్లీ ఆఫ్టర్ లంచ్ పోలీసు వారు పీపీ గారికి కౌంటర్ ఇస్తే జడ్జి గారి ముందర ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. మొత్తం ఎన్ని కేసులు నమోదు చేసినట్టు మీకు తెలిసింది? ఇప్పటివరకు అయితే 5 కేసులు రిజిస్టర్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్క కేసులో వేశారు, ఇంకా 4 వేయలేదు. క్రైమ్ నెంబర్ 347/25. ఓకే, ఒక్క దాంట్లో వేశారు. అది ఇంకా జడ్జి గారి దగ్గరికి రాలేదు. ఒక్క కేసులో రిమాండ్ అయినారండి. ఇంకో కేసులో రిమాండ్కి అడిగినారు, పీటీ రిక్వెషన్ ఇచ్చినారు. ఇంకా 3 ఫైల్ చేయలేదు. ఓకే, ఎందులో కూడా లేదు. ఓకే, ఇంకోటి అంటే రికార్డులో శ్రీనాథ్, బాలగోపేంద్రనాథ్ ఉన్నారు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.